ఏబీవీపీ రాష్ట్ర బంధు పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కోట్ల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ పాటించాయి. అరకొర ఘటనలు మినహా బంద్ విజయవంతమైందని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు మంగళపల్లి మారుతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తుందని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈరోజు విజయవంతంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న పాఠశాలల్ని విజయవంతంగా బంద్ చేయడం జరిగింది. ఇకనైనా సిగ్గు తెచ్చుకో రేవంత్ రెడ్డి. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి, స్వయాన విద్యాశాఖ మంత్రి అయి ఉండి విద్యార్థులతోని ఆటలు ఆడుతూ ఉన్నావు. దీన్ని చూసన్న విద్యార్థులందరూ ఏకమవుతున్నారని గుర్తించి దీన్ని చూసన్నా నువ్వు బుద్ధి తెచ్చుకొని విద్యార్థులకి కావాల్సిన సదుపాయాలన్నిటినీ కల్పించు. ఇప్పటికి కూడా పుస్తకాలు రావడం లేదు, ఇప్పటికి కూడా చాలా స్కూళ్ళల్లో యూనిఫామ్లు రావడం లేదు. ఎందుకు ఇంత మొండి వైఖరి? అంటే ఈరోజు విద్యార్థులు అనేటువంటి చదువుకోవాలనుకుంటున్నారా మీ దృష్టిలో? మరి ఏదో రావడం పోవడం, వాళ్ళకి చదువు నేర్పిస్తే మమ్మల్ని ప్రశ్నిస్తారనే ఒక ఆలోచనతో మీరు ఉన్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా మా యొక్క డిమాండ్స్ మీరు నెరవేర్చాలా. ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించాలి, నాణ్యతమైన భోజనాన్ని అందించాలి. గురుకుల సంక్షేమ హాస్టళ్లలో పక్క భవనాలు నిర్మించి విద్యార్థులకి జాగ్రత్తలు చేపట్టాలి. గురుకుల సంక్షేమ హాస్టళ్లలో నాణ్యతమైన భోజనం అందించాలి. ఫుడ్ పాయిజన్లు తరచూ కాకుండా చూసుకోవాలి. విద్యార్థులకు పాము కాట్లకు తేలుకాట్లకు గురి కాకుండా చూసుకోవాలి. అలాగే ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో లక్షల కొద్ది ఫీజులు దోపిడీ చేస్తున్న ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల మీద చర్యలు తీసుకోవాలా, వాటి గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానాన్ని 2020ని మీరు అమలు చేయాలి. అలాగే ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కుకుంటా ప్రభుత్వం పెట్టిన ఈ యొక్క